యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసుక్రీస్తు జనసమూహంతో ఏమన్నారు? జవాబు: యేసు, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అన్నారు. 2. తనకు శిష్యుడిగా ఉండాలంటే యేసు ఏం చేయాలన్నారు? జవాబు: తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపవలెను అన్నారు. 3. ఎవడైనను ఒక గోపురము కట్టవలెనంటే మొదట ఏమి చేయను? జవాబు: ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దాన్ని కొనసాగించుటకు కావలసినది అనగా ధనము కానీ ఇంకా ఇతరమైనవి తన యొద్ద ఉన్నదో లేదో తెలుసుకొని మొదట లెక్క చూసుకొనును. 4. ఒకవేళ ప్రారంభము మొదటనే లెక్క చూసుకొనని యెడల ఏమగును? జవాబు: ఒకవేళ ప్రారంభము మొదటనే లెక్క చూచుకొనని యెడల ఆ గోపురమునకు పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగించలేకపోయిన యెడల చూచువారందరూ ఈ మనుషుడు కట్టుట మొదలుపెట్టెను కానీ దానిని కొనసాగించలేకపోయినని అతనిని ఎగతాళి చేయుదురు. 5. ఒక రాజు మరొక రాజుతో యుద్ధం చేయనప్పుడు ఏమి ఆలోచించుకొనును? ఒక రాజు మరొక రాజుతో యుద్ధం చేయనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించును. 6. శత్రురాజును ఎదిరింప శక్తి లేని యెడల రాజు ఏమి చేయను? శత్రురాజును ఎదిరింప శక్తి లేని యెడల శత్రురాజు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానము చేసుకున చూసును. 7. ఏమి విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాడు అని యేసు అంటున్నారు. జవాబు: తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాడని యేసు చెప్పాను. 8. ఉప్పు నిస్సారమైతే ఏమి చేయుదురు? జవాబు: ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు, కాబట్టి బయట పారవేయుదురు. యేసు తనను వెంబడించుతున్న జనసమూహంతో ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, సహోదరులను, అక్క చెల్లెలను, తన ప్రాణములను సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని అంటున్నాడు. నా శిష్యుడిగా ఉండాలి అంటే సిలువను మోసుకొని నన్ను వెంబడింపాలి అని చెప్పి యేసు అన్నాడు. సిలువను మోయుట అంటే శ్రమలలో నడువుట. శ్రమలను భరించగలిగే శక్తి ఆయనకి ఉండాలి. అంటే సిలువను మోయుట అంటే యేసుక్రీస్తు పడినటువంటి శ్రమలు, ఎన్నో శ్రమలు పడ్డాడు. అలా ఆ శ్రమలను పడాలి. ఎవడైనా ఒక గోపురం కట్టాలి అనుకుంటే ముందే కావలసినవి ఖర్చు ఎంతో తెలుసుకొని దాన్ని మొదలుపెట్టును. అదేవిధంగా శత్రురాజు తన మీదకి వస్తున్నాడు అంటే తన బలం ఎంతో, శత్రురాజు బలం ఎంతో ఆలోచించుకుని యుద్ధంలోకి దిగుతాడు. మనకంటే శత్రురాజు బలము ఎక్కువైతే అతనిని జయించలేను అని అనుకుంటే శత్రురాజు దూరముగా ఉండగానే ఒక మనిషిని పంపి, రాయబారము పంపి ఆ శత్రురాజుతో సమాధానము చేసుకుంటాడు. అదేవిధంగా దేవుని రాజ్యంలో చేరాలంటే యేసు శిష్యుడిగా నీవు ఉండాలి. అంటే నీవు కొన్నింటిని విడిచిపెట్టి శ్రమలో నడవలసి వస్తుంది. శ్రమలు
పడుటకు నీవు ఇష్టపడితే, యేసు శిలువను మోయటానికి నువ్వు ఇష్టపడితే నీకు కలిగినది విడిచిపెట్టాలి. నీ బంధువులను, స్నేహితులను విడిచిపెట్టాలి. యేసును వెంబడించాలి. సారం లేని ఉప్పు ఎలా బయట పారవేయబడుతుందో అలాగే సారం లేని జీవితము, దేవుని యందు విశ్వాసం లేని జీవితము గడిపితే అగ్నిగుండంలో పారవేయబడవలసి వస్తుంది. కాబట్టి మరి దేవుని యొక్క రాజ్యంలో చేరాలంటే విశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని గడపాలి. థ్యాంక్ యూ.